గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. వెయిట్ లాస్ అవ్వాలి అనకుండా ఉండే మనిషి అంటూ లేడండి. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాం. బిర్యానీస్ తింటాం, బయటకు వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ తింటాం, లేట్ నైట్స్ తింటాము. దీనివల్ల వెయిట్ ఎక్కువగా గెయిన్ అయిపోతుంటాం, దానివల్ల ఆరోగ్య సమస్యలు. మరి హెల్తీగా వెయిట్ లాస్ చేసుకునే ప్రయత్నం ఏదైనా చేద్దామా? మన ఇంట్లో దొరికే చిన్న చిన్న చిట్కాలు పాటించి వెయిట్ లాస్ అయితే అంతకన్నా హ్యాపీ ఉంటుంది. మరి వంటింటి చిట్కాలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేద వైద్యులు మనతో ఉన్నారు. ఈరోజు మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో వెయిట్ లాస్ సాధ్యమవుతుందా, ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు మా అందరికీ కూడా త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి, కానీ మెడికేషన్ కానీ చాలామంది ఏం చెప్తారంటే ఎక్సర్సైజ్ చేసే టైం కూడా లేదు అంటారు. కాకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటే మన వెయిట్లో చాలా చేంజెస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అని చెప్తారు. కాబట్టి అలాంటి చిట్కాలు ఏమైనా ఈరోజు మా కోసం చెప్తారా? తప్పకుండా. మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చిట్కా ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాలు పొంది ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మన పరీక్షల కోసం మళ్ళీ మీకు డైరెక్ట్ చూపించి కూడా ఎలా వాడుకోవాలో కూడా చెప్తానమ్మా. సో అన్నీ మన ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలే. సో అన్నీ దొరుకుతాయి, ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఈజీగా కూడా రిజల్ట్ కూడా వస్తుందమ్మా. దట్ ఈస్ ది మెడిసిన్. ఈ యొక్క మెడిసిన్ యొక్క స్పెషాలిటీ. ఎన్ని రోజులు యూజ్ చేయాలండి? ఇది ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది ఉన్నదమ్మా. మీరు 3 months నుంచి 6 months 1 year వాడినా ఏం కాదమ్మా. సో ఇప్పుడు అన్నీ మనం డైలీ వాడేటువంటి ఆహార ద్రవ్యాలే కాబట్టి ఎక్కువ రోజులు వాడినా మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకి ఎన్నాళ్ళు కావాలంటే ఎన్నాళ్ళు వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మనం చెప్పుకోబోయేటువంటి మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వెయిట్ మన బాడీ ఎత్తుకు తగినట్లు, మన వయస్సుకు తగినట్లు, మన శరీర స్థితికి తగినట్లు ఎంత బాడీ వెయిట్ అవసరమో అంతవరకు ఉండేసి నిలబడిపోతుందమ్మా. మళ్ళీ అట్లా పూర్తి వెయిట్ అతిగా తక్కువ కావడం కూడా ఉండదమ్మా. సో ఎక్సెస్ వెయిట్ లాగా తగ్గిపోయి ఒక వెయిట్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదమ్మా, అదే లెవెల్లో మెయింటైన్ అయ్యేదానికి కూడా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతుందమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలమ్మా కీరా దోశమ్మా. కీరా దోశ. సో ఇప్పుడు ఈ కీరా దోశ గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతుందమ్మా. ప్రాబ్లం అయితే లేదు. సో ఒకవేళ ఇన్ కేసు అనివార్య కారణాల వల్ల ఎవరికైనా ఇలాంటి కీరా దోశ దొరకని పక్షంలో మామూలు దోశ కూడా వాడుకోవచ్చుమా. మామూలు దోశ కూడా వాడుకోవచ్చు. ఇంటికి ఇంచుమించు గుణాలు ఒకటే. సో కీరా దోశ ప్రిఫరబుల్. ఒకవేళ అది వీలు దొరకకపోతే మాత్రం మామూలు కూడా వాడుకోవచ్చు. సో ఇలాంటి మీడియం సైజు కీరా దోశ తీసుకోవాలమ్మా. ఇలాంటి మీడియం సైజు కీరా దోశ తీసుకొని కీరా దోశ ఇలాంటి మీడియం సైజ్ తీసుకొని ఇలాంటి ముక్కలుగా తయారు చేసుకోవాలమ్మా అమ్మా. తర్వాత రెండవది ఏంటంటే ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. సో ఈ విధంగా 200 ml వాటర్. సో ఒక మీడియం సైజు కీరా దోశ దాన్ని ముక్కలు చేయాలి. అదేవిధంగా 200 ml వాటర్ తీసుకొని ఈ వాటర్లో కీరా దోశ ముక్కలు వేసేసి మిక్సీలో వేసేసి మనం జ్యూస్ తయారు చేసుకోవాలమ్మా. మీకు ప్రాసెస్ చెప్తాను, మనం అది కూడా తయారు చేసి చూపిద్దాం. ఇంకేం కావాలండి? తర్వాత ఇంకోటి ఏంటంటేమా ఒక 3 పదార్థాలతో ఒక చిన్న పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి. ఎలాంటివి అంటేమా అది కూడా చెప్తాను చూడండి. జీలకర్రమ్మా. జీలకర్ర ఒక 2 teaspoons. సో అప్రాక్సిమేట్గా నేను ప్రేక్షకులకు అవగాహన నిమిత్తం అర్థమయ్యేందుకు చెప్తానమ్మా. డైరెక్ట్ జీలకర్ర 2 spoons తీసుకోవచ్చు, teaspoons. లేకపోతే జీలకర్ర పొడైనా పర్లేదమ్మా. సో 2 teaspoons తీసుకోవాలన్నమాట. అంటే ఇంచుమించు 10 grams. నేను అర్థమైంది కొద్దిగా ఉంటే ఇక్కడ వేస్తున్నానమ్మా. అదేవిధంగా రెండవ పదార్థంగా మిరియాలమ్మా. మిరియాలు కూడా ఏమవుదమ్మా అది కూడా చెప్తానమ్మా. సో మిరియాలు కూడా 2 teaspoons మిరియాలు. ఈ విధంగా మిరియాలు అలాగే వేసి పౌడర్ చేయొచ్చు, లేకపోతే మిరియాల పౌడర్ని కలుపుకోవచ్చమ్మా. అలాగే జీలకర్ర మిరియాలు 2 ఈక్వల్ అమ్మా. మీరు 2 spoons 3 spoons అయినా తీసుకోండి, ఈక్వల్గా కలుపుకోవాలి. అదేవిధంగా సాల్ట్ అమ్మా, మనం ఇంట్లో వాడేటువంటి సాల్ట్ కూడా ఇదే పద్ధతిలో ఈక్వల్గా కలుపుకోవాలన్నమాట. అంతేమ్మా. సో జీలకర్ర అదేవిధంగా మిరియాలు సాల్ట్ అంతా కలిపేసి మిక్సీలో వేసుకోవచ్చు. అలాగే లేకపోతే సపరేట్ పౌడర్ తయారు చేసుకొని ఇలా కలుపుకోవచ్చు. అంతా ఒకటేసారి పౌడర్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే 3 పదార్థాలు కలిపి మనం ఆ పౌడర్ని మిక్స్ చేసేసి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ను కూడా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. చూడమ్మా, ఈ జీలకర్రలో అద్భుతంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధ గుణాలు
ఆ ప్రకృతి మాతను చిత్రీకరించి మనకు ప్రసాదించిందమ్మా. అదే పద్ధతిలో మిరియాల్లో కూడా ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైన కెమికల్స్ ఉన్నాయమ్మా. అదేవిధంగా అతి తక్కువ ప్రమాణంలో సాల్ట్ కూడా వాడుతున్నాం కాబట్టి ఈ సాల్ట్ కూడా మిగతా ఔషధాలతో పాటు కలిపి వాడుకోవడం వల్ల ఇది కూడా పరోక్షంగా మనకి దేహానికి ఉపయోగపడమే కాకుండా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా చాలా తక్కువ ప్రమాణంలో వాడేటువంటి సాల్ట్ ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నామా. ఇది మనం ఈ దోసకాయ రసంలో కలుపుకునేదానికి రెడీగా పెట్టుకున్నారు. అంటే కీరా అని జ్యూస్ తీసుకొని అందులో కలుపుకోవాలమ్మా. తర్వాత నిమ్మకాయ పెద్దగా ఉందమ్మా, ఇంత కూడా అక్కర్లేదు. చిన్న నిమ్మకాయ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది పెద్ద నిమ్మకాయ, ఇంత సైజు కూడా అక్కర్లేదు. చిన్న నిమ్మకాయ అందులో సగం ఈ విధంగా కట్ చేసేసి ఆ రసం అందులో కలుపుకోవాలి. సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మీరే చేసి చూపించండి అమ్మా మన ప్రేక్షకులకి. సో ఇది ఒకటి జ్యూస్ తీసుకోవాలమ్మా. జ్యూస్ తీసుకోవాలి. సో 200 ml వాటర్ తీసుకోవాలి. 200 ml వాటర్లో ఈ కీరా దోస ముక్కలు అందులో వేసేసి మిక్సీలో వేసేయండి అమ్మా. చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా. మనం ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే. డాక్టర్ గారు అయితే జనరల్గా మనం జ్యూసెస్ ఏవైనా తీసుకున్నప్పుడు అందులో పల్ప్ పోతుంది, సో హోల్గా తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇది ఎట్లా యూజ్ చేయొచ్చు? అంటే స్ట్రెయిన్ చేసుకొని యూజ్ చేయాలా లేకపోతే డైరెక్ట్ ఇలా తాగేయచ్చా? తాగలిగితే అలాగే తాగొచ్చుకోమ్మా, ప్రాబ్లం అయితే లేదు. టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా దోసకాయ ఏదైనా ముదిరిపోయి కొంచెం తీసుకోవడం కష్టంగా ఉండి అట్లా ఇబ్బంది ఉంటే కన్నా ఫిల్టర్ చేసుకోవచ్చమ్మా. ఎలాగైనా ఔషధ గుణాలు అయితే సమానంగా ఉంటాయి. మన వాళ్ళకి ఎలా వీలైతే అలా వాడుకోవచ్చమ్మా. అలాగైనా వాడుకోవచ్చు, ఫిల్టర్ చేసైనా వాడుకోవచ్చు. జనరల్గా అందరికీ మనకి వడగట్టి తీసుకోవడమే అలవాటు కాబట్టి అండ్ ఎక్కువ లాంగ్ టైం కూడా తాగలుగుతాం. అలా పల్పిగా అనిపించిన త్వరగా క్విట్ చేస్తారు కాబట్టి మీ ఇష్టం. పల్ప్తో అయినా తీసుకోవచ్చు, లేకపోతే తాగగలిగితే పల్ప్తో తీసుకోండి, లేకపోతే ఇట్లా వడకట్టేసుకొని అయినా తాగొచ్చు. హ్యాపీగా తాగేయచ్చు. సమ్మర్ కదా, ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. సో ఏం చేయాలండి తర్వాత? ఇలా తయారు చేశారు కదమ్మా. ఇందులో ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదమ్మా ఈ జీలకర్ర పొడి, తర్వాత మిరియాల పొడి, సాల్ట్, అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలమ్మా. పావు టీ స్పూన్ అంటే జస్ట్ 1 గ్రామ్ వరకే, ఎక్కువ అక్కర్లేదమ్మా. సో ఔషధం మీరు అన్నట్టు అంటే మరి మిరియాల పొడి ఎక్కువ అయిపోతే ఘాటు అయిపోతుందమ్మా. కాబట్టి 1/2 టీ స్పూన్ వల్ల వేడి ఉండదు, దీనివల్ల వేడి చేయదు, ఘాటు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే దోసకాయ రసం చలవ చేసేది. జీలకర్ర కూడా ఉష్ణతత్వాన్ని కాపాడి మరి పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి నీళ్లు ఉన్నాయమ్మా, నీళ్ళు ఇవన్నీ చలవ చేస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. తర్వాత మనం నిమ్మకాయ రసం కూడా కలపబోతున్నాం కాబట్టి వీటి యొక్క ప్రభావం చేత కొద్దిగా మనం మిరియాల పొడి వేసినా ఏమవుదమ్మా, ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి ఫ్యాట్ని త్వరగా కరిగించేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఈ జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో ఈ పొడి జస్ట్ 1 గ్రామ్ అమ్మా, అంతే. 1/2 టీ స్పూన్ కంటే తక్కువనే వాడుకున్నా సరిపోతుంది. 1 గ్రామ్ 1.5 గ్రామ్ వరకు వాడుకోవచ్చు. ఇది కలిపేసేసి చివరగా నిమ్మరసం కలపాలమ్మా. ఇంతకుముందే చెప్పాను కదమ్మా, చిన్న నిమ్మకాయ తీసేసుకొని, ఇది పెద్దగా ఉంది, సగం నిమ్మకాయ అంటే ఇంచుమించు ఒక 5 ml అయితే సరిపోతుందమ్మా. ఒక 5 ml ఈ విధంగా రసం కలపాలి. చూడండి అమ్మా, బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధం రెడీ అయిపోతుందమ్మా. కేవలము ఒక 1/2 నిమిషం లేదా 1 నిమిషం లోపే పౌడర్ మనం ముందుగానే ప్రీమిక్స్ చేసేసి పెట్టుకోవాలమ్మా. టైం అడ్జస్ట్ అవుతుంది. ప్రతిరోజు చేయడం అంటే టైం కొంచెం మనకు అడ్జస్ట్ అవ్వదు కాబట్టి చాలామందికి. కాబట్టి ఒకటేసారి ఆ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ నిద్ర లేచి మోహం గడిన తక్షణమే పరిగడుపునే ఈ విధంగా మనం ఈ యొక్క దోసకాయ రసాన్ని ఈ విధంగా తయారు చేసుకుని దోసకాయ రసంలో 3 పదార్థాలు కలిపి, అంటే జీలకర్ర పొడి, మిరియాల పొడి, తర్వాత ఉప్పు, సాల్ట్ కలిపిన పొడి, నిమ్మకాయ రసం కలిపి తయారు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేటువంటి పానీయం రెడీ అవుతుందమ్మా. ఇది రోజు ఉదయం పరిగడుపున తీసుకుంటున్నానమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ దోసకాయలమ్మా చెప్తే ఆశ్చర్యపోతారు, క్యాలరీస్ చాలా తక్కువమ్మా. మీరు ఎంత దోసకాయ తిన్నా వెయిట్ లాస్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది తప్ప వెయిట్ పెరిగేదానికి ఉపయోగపడదు. అందులో సూక్ష్మ పోషకాలు చాలా ఉన్నాయమ్మా దోసకాయలో. అదేవిధంగా ఫైబర్ ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేహంలో, శరీరంలో ఏ కణాల్లో, అంటే ముఖ్యంగా కొవ్వు కణాల్లో ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వును తుదముట్టించేందుకు చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే ఆ కొవ్వును కరిగించేందుకు ఈ దోసకాయ వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా
ఈ జీలకర్రలో థైమోక్వినాన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ఎప్పుడైతే మెటబాలిజం వేగవంతం అవుతుందో ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. అదేవిధంగా మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. పెప్పరిన్ కూడా ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుందమ్మా. సో ఈ కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైన కొవ్వును ఇందులో ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము త్వరగా కరిగించడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఇవన్నీ కూడా సహకరిస్తాయమ్మా. ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క సాల్ట్ కూడా కలిపాం కాబట్టి సాల్ట్ ఈ యొక్క ఔషధాలను చాలా త్వరగా బాడీలో కలిసేటట్టు చేసేందుకు సాల్ట్ ఉపయోగపడుతుందమ్మా. అట్లే లెమన్, నిమ్మకాయ రసంలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందని మనకు అందరికీ తెలుసు. సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందిలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుందమ్మా. రెసిస్టెన్స్ పవర్ను పెంచేందుకు నిమ్మకాయ రసం ఉన్నటువంటి సి విటమిన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఉన్నటువంటి సి విటమిన్ అదేవిధంగా ఈ ఆస్కార్బిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడతాయమ్మా. ఇంకొకటి ఏంటంటే ఈ నిమ్మరసంలో డి లెమనిన్, హెస్పెరిడిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ రసాయన పదార్థాల గుణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు మనం తీసుకున్నప్పటికీ ఆ కొవ్వు పదార్థాలు ప్రేవులు జీర్ణం కాకుండా కంట్రోల్ చేసేందుకు ఈ నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ఉపయోగపడతాము. అందుకే మనం ఫ్యాట్ పదార్థాలు తీసుకుంటాము. జనరల్గా కొవ్వు ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు బాడీలో కొవ్వు శాతం కూడా పెరిగిపోతుంటుంది. సో నిమ్మకాయ రసం కలపడం వల్ల వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ పద్ధతి కూడా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధము చాలా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తుంది. అందరూ వాడుకోగల దివ్యమైనటువంటి ఔషధమమ్మా. ఎంతోమంది వాడి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చిన తర్వాతనే నేను ఇంతకుముందు చెప్పినట్లు మన ప్రేక్షకులు కూడా ఈ ఫార్ములా చెప్పడం జరుగుతుందమ్మా. జీలకర్ర అండ్ మిరియాలు అండి జనరల్గా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలని చేసుకోవచ్చమ్మా. డ్రై రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తాగేయచ్చు. పరిగెడుపుతో తాగాలి కదా? పరిగెడుపుతో తాగాలమ్మా. సో ఒకవేళ ఇన్ కేసు ఈ రోజుల్లో అనివార్య కారణం కొంతమందికి కాఫీ తాగడము, టీ తాగడము, మిల్క్ తాగడం ఇలాంటి ఉంటాయమ్మా. ఇన్ కేసు తప్పని పరిస్థితుల్లో అలాంటి ఏదైనా కాఫీ టీ లాంటి తాగేవాళ్ళు అయితే అటువంటి అది పానీయం అంటే కాఫీ టీలు సేవించిన తర్వాత 1 గంట అయిన తర్వాత తీసుకోవచ్చమ్మా. తప్పని పరిస్థితుల్లో పరిగెడుపున తాగడం చాలా చాలా మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే 1 గంట అయిన తర్వాతే తీసుకోవచ్చమ్మా. ప్రాబ్లం. అండ్ చాలామంది వెయిట్ లాస్కి కీరాని సలాడ్స్ రూపంలో లంచ్ చేసే ముందు, డిన్నర్ చేసే ముందు కూడా యాడ్ చేసుకుంటారు. కాబట్టి కీరా జ్యూస్లో ఇవన్నీ యాడ్ చేసి తీసుకోవడం వల్ల ఇంకొంచెం ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది. త్వరగా వెయిట్ లాస్ అయితే అవుతుంది అంట. సో కష్టం అనుకోకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేసి చూడండి. వెంటనే రిజల్ట్స్ రాకపోయినా కానీ లాంగ్ టైంలో రిజల్ట్స్ తప్పకుండా వస్తాయమ్మా. మనసుంటే మార్గం ఉంది. ఈ రోజుల్లో మరి వెయిట్ తగ్గేందుకు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదమ్మా. సో దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడము, దానివల్ల ఉన్నటువంటి వెయిట్ కథ దేవుడరు కానీ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ చాలా సఫర్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏదో వాడిన రోజు నుంచే మరి వెయిట్ చూసుకోవడము, నేను 1 కేజీ తగ్గాను 30 కేజీ తగ్గాను చూసుకోకూడదమ్మా. కనీసం మినిమం ఒక 1 మంత్ అన్న వాడిన తర్వాత కొంచెం సిస్టమ్ ఫాలో కావడం వల్ల ఇందులో రసాయన ఔషధాలు కూడా ఫ్యాట్ కణాల మీద పనిచేసేసి దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయమ్మా. రిజల్ట్ అయితే ఉంటుంది. మనసు ఉంటే మార్గం ఉంది కాబట్టి కొద్దిగా ఓపిక వాడుకోవాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచి ఒక చిట్కానైతే ఈరోజు మీ ద్వారా మేము తెలుసుకున్నాము. సో ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలామంది ఎంత చెప్పినా బిర్యానీస్ అన్నీ తింటూ ఉంటారు కాబట్టి అండ్ ఇండైజెస్ట్ అవ్వడం, అజీర్తి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఏమైనా ఈరోజు మా కోసం చిట్కా చెప్తారా? తప్పకుండా. మోషన్ ఫ్రీ అయ్యేందుకు చెప్తాను చూడండి. ఓకే. ఈ రోజుల్లో ఏంటంటే సమ్మర్లో మోషన్ సరిగ్గా కాకపోవడం అనేటువంటి సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుందమ్మా. జనరల్గా మోషన్ ఫ్రీ కాకపోవడం అనేటువంటి సమస్య సంవత్సరం అంతా ఉన్నప్పటికీ సమ్మర్లో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కామన్ ప్రాబ్లం అమ్మా. మెజారిటీ ఆఫ్ ది పీపుల్లో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. సో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఎలాంటి సింపుల్ రెమెడీ మనం ఫాలో అవుతే ఆ సమస్య నుంచి బయటపడవచ్చో చెప్తాను చూడండి అమ్మా. దీనికి ఏంటంటే కేవలం పదార్థాలు చాలా తక్కువ కానీ ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా. సో పదార్థాలు మీకు పరిచయం చేస్తూ ఏ పదార్థము ఎంతెంత ప్రమాణంలో వాడుకోవాలో కూడా మీకు తెలియజేస్తానమ్మా. మొట్టమొదటి పదార్థం వాము. వాము దీన్నే అజవాయిన్, ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా. సో ఇంచుమించు సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటుందమ్మా. లేదంటే మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పచారీ కొట్టులో కూడా దొరుకుతుందమ్మా. వాము, అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వామును ఏం చేస్తారంటమ్మా, తెచ్చుకొని శుభ్రం చేసేసి బాగా కాస్త
గోరువెచ్చగా వేడి చేసేసి లేకపోతే వేయించేసేసి ఈ విధంగా మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. ఈ పౌడర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అనుకోవచ్చు. 100 గ్రామ్స్ అమ్మా, అంటే అందరికీ అర్థమయ్యేందుకు కొద్ది ప్రమాణంలో నేను ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నాను. ప్రేక్షకులు మాత్రం 100 గ్రామ్స్ తీసుకోవాలి తల్లి. ఏమా 100 గ్రామ్స్ ఈ విధంగా వాము పొడి ఇక్కడ కొద్దిగా నేను కలుపుతున్నాను. తర్వాత రెండవది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అమ్మా. బ్లాక్ సాల్ట్ ఉప్పు అంటే మనకు రాక్ సాల్ట్ అంటే కామన్గా తెలుసమ్మా, అట్లే సీ సాల్ట్ తెలుసు అమ్మా, ఇవన్నీ తెలుసు. ఈ బ్లాక్ సాల్ట్ అని చెప్పేసి మరొక రకం ఉంటుందమ్మా. నల్ల ఉప్పు అంటారమ్మా. ఈ నల్ల ఉప్పు కూడా మనకు ఈ పచారీ కొట్లలో తర్వాత ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో గడ్డల రూపంలో బ్లాక్గా స్ఫటికాలుగా దొరుకుతుందమ్మా. తర్వాత ఈ విధంగా పౌడర్ కూడా దొరుకుతుంది. మనం మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఈ యొక్క పౌడర్ను వచ్చేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అంటే వాము పౌడరు మనం 100 గ్రామ్స్ తీసుకుంటే అందులో హాఫ్ మాత్రమే బ్లాక్ సాల్ట్ తీసుకోవాలమ్మా. అది రేషియో అమ్మా. మీరు ఎంత తీసుకున్నప్పటికీ వాములో సగభాగం మాత్రమే ఈ యొక్క బ్లాక్ సాల్ట్ తీసుకోవాలన్నమాట. ఈ రెండు పదార్థాలు కూడా దివ్యమైనటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఇందులో ఉన్నాయమ్మా. కేవలం ఇది మోషన్ ఫ్రీగా అయ్యేందుకే కాకుండా బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. సో ఈ విధంగా పౌడర్ తయారు చేసుకొని మనం రెడీగా పెట్టుకున్నామా. ఇది ప్రాసెస్. ఇది నాణ్యానికి ఒకవైపు అమ్మా. సో ఈ యొక్క కేవలం 2 ఇంగ్రీడియంట్స్ అమ్మా. వాము పొడి, నల్ల ఉప్పు. సో ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని రోజు వాడుకుంటున్నారు. ఎలా వాడుకుంటున్నారంటే అమ్మా, ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలమ్మా. ఆల్రెడీ మనం నీళ్లు వేడి చేసి పెట్టామమ్మా, గోరువెచ్చగా ఉంటాయి ఇవి. సో ఈ గోరువెచ్చని నీళ్ళు ఈ విధంగా 100 ml తీసుకోవాలి తల్లి. అర్థమవుతుంది కదమ్మా. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఇది కేవలము 2.5 గ్రామ్స్, అంటే 1/2 టీ స్పూన్ అమ్మా. యాక్చువల్గా ఇది స్పూన్ పెద్దగా ఉందమ్మా, కాబట్టి అంటే ప్రేక్షకులు అర్థమయ్యేందుకు నేను చెప్తున్నాను. చిన్న టీ స్పూన్లో 1/2 టీ స్పూన్ అమ్మా. సో 2.5 గ్రామ్స్ ఉంటుందన్నమాట. 2.5 గ్రామ్స్ పౌడరు ఈ యొక్క 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో వేసేయాలి అమ్మా. అలాగే అరబద్ద నిమ్మ రసం కూడా ఇందులో వేసేయాలమ్మా. ఇది నిమ్మకాయ పెద్దగా ఉందమ్మా, ఇంత కూడా అక్కర్లేదు. చిన్న నిమ్మకాయ ఒక 10 డ్రాప్స్, చిన్న నిమ్మకాయ అయితే హాఫ్ అమ్మ కట్ చేసేసి ఆ చిన్న నిమ్మకాయ రసం ఒక స్పూన్ వేసుకోవచ్చు అమ్మా. ఇలాగా అయిపోతుంది ఏమా, ఒక స్పూన్ నిమ్మకాయ రసం. సో ఇప్పుడు 100 ml వాటర్ తీసుకున్నాము. 100 ml వాటర్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం, అంటే వాము చూర్ణము అదేవిధంగా నల్ల ఉప్పు చూర్ణం కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా, అది 2.5 గ్రామ్స్ వేసాము. దీంతోపాటు మనం చివరగా అరబద్ద నిమ్మరసం, అంటే ఇంచుమించు 5 ml నిమ్మరసం కలిపేసేస్తే బ్రహ్మాండంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మెడిసిన్ రెడీ అయిపోయిందమ్మా. బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలమ్మా. నైట్ టైమే ఈ విధంగా మనం తయారు చేసుకుని పౌడర్ అయితే ఆల్రెడీ తయారు చేసి పెట్టుకోవాలి. వాడేటప్పుడు మాత్రం నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పౌడర్ నిమ్మకాయ రసం వేసి తాగాలమ్మా. అంతేమ్మా, 1 అవర్ 1/2 అవర్ ముందు తాగితే సరిపోతుంది. అంతేమ్మా, 1/2 అవర్ తర్వాత కానీ పడుకునేటప్పుడు కానీ తీసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కాబట్టి పాటించడం కూడా చాలా ఈజీ అమ్మా, చాలా ఈజీ అమ్మా. ఓకే, సో చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే దొరుకుతాయి. బ్లాక్ సాల్ట్ అంటే మనం ఆల్రెడీ కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వాడతాం కాబట్టి దాన్ని రీప్లేస్ చేసుకొని బ్లాక్ సాల్ట్ తెచ్చుకోవచ్చు. అలాగే నిమ్మకాయలు కూడా మనం ఆబ్వియస్లీ సమ్మర్లో మన ఫ్రిడ్జ్లో బోల్డ్ అని ఉంటాయి కాబట్టి ఒక చిన్న చిట్కా వామును తెచ్చి పెట్టుకుంటే ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో మిక్స్ చేసుకోవడమే కాబట్టి దీనికోసం బాగా టైం తీసుకోవడం, హైరైన్ అదంతా అవసరం లేదు కాబట్టి ఈజీగా కూడా పాటించవచ్చు. ఇంకేమైనా చిట్కాలు ఉన్నాయండి? చాలా ఉన్నాయమ్మా. దీని గురించి మరిన్ని కూడా చెప్తానమ్మా. ఓకే, ఔషధం మనం ఒకటైనప్పటికీ దీని గుణం ఏంటంటే విపరీతమైన జీర్ణశక్తిని కలుగజేస్తుందమ్మా. కేవలం మోషన్ ఫ్రీగా అయింది కాకుండా వామునే సంస్కృతంలో మన మహర్షులు యవాని అనేటువంటి పేరుతో పిలిచారమ్మా. యవాని అంటే వాము. అంటే ఒక్క వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేస్తుందంటమ్మా. ఏకయవాని శతమన్న పాచనం అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఒక్కటే ఒక వాము గింజకి 100 అన్నం మెతుకులను జీర్ణం చేసే శక్తి ఉందంటే మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామమ్మా. మనం తీసుకునే ఆహారం అంతా
చిటికెల క్షణంలో జీర్ణం చేసేటువంటి గొప్ప ఔషధ గుణాలు వాములో ఉన్నాయమ్మా. ఓకే. అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా, అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా మంచి కొలెస్ట్రాల్ బాగా పెరిగేందుకు వాము సహకరిస్తుందమ్మా. ఓకే. సో దీనికి తోడంటే ఆహారం జీర్ణమయ్యేందుకు బాగా సహకరిస్తుంది, తర్వాత ఆకలేందుకు బాగా సహకరిస్తుంది. దీంతో పాటు కొంతమందికి ఏంటంటే ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల, జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం వల్ల బాడీ పెయిన్స్ ఉంటాయమ్మా. అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, భుజం నొప్పి, తలనొప్పులు, ఇలా రకరకాల నొప్పులు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా. అలాంటి వాళ్ళలో మనం ఏ పరీక్షలు చేయించుకున్నప్పటికీ పరీక్షలన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ పెయిన్స్ తో సఫర్ అవుతుంటారు అనమాట. నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. మనం ఔషధం ఒకటైనప్పటికీ ఆయుర్వేదం యొక్క సహజ సిద్ధమైనటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఒక పర్పస్కి వాడితే అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. రోజు రాత్రిపూట ఈ విధంగా వాడుకుంటే సరిపోతుందమ్మా. కానీ సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, అంటే మలబద్ధక సమస్య మరీ ఎక్కువగా ఉంటే కానీ ఒక 5 రోజులు కానీ ఒక వారం పాటు కానీ ఇదే పద్ధతిలో 2 times వాడుకోవాలమ్మా. మార్నింగ్ నైట్, మార్నింగ్ ఆఫ్టర్ టిఫిన్, నైట్ బిఫోర్ బెడ్ టైం. సో ఒక వారం 5 రోజులు కానీ ఒక వారం రోజుల పాటు కానీ ఆ విధంగా వాడేసేసి తర్వాత రోజు నైట్ వాడితే సరిపోతుందమ్మా. సో మరి ఒకటి కూడా మా చెప్తుంటే చాలా గుర్తు వస్తుంటాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ నిమ్మరసం కలిపామమ్మా. నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువ ఉంటుందమ్మా. ఇంకోటి ఇందులో ఉన్నటువంటి డయాస్మిన్, తర్వాత హెస్పెరిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వును అబ్జర్వ్ కాకుండా, ప్రేవులను పీల్చుకోకుండా నిమ్మరసంలో ఉన్నటువంటి ఈ డయాస్మిన్, హెస్పెరిడిన్ అనేటువంటి పదార్థాలు కూడా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మనం ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకున్నటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ అది ఫ్యాట్ కింద మారకుండా, అంటే ప్రేవులు జీర్ణం కాకుండా ప్రేవులు బయటికి విసర్జించేందుకు, అదేవిధంగా ఆ ప్రేవులు త్వరగా జీర్ణం కాకుండా, అంటే ఈ కొవ్వు పదార్థాలను జీర్ణం కాకుండా ఇది కంట్రోల్ చేస్తుందమ్మా. సో విసర్జన క్రియకి ఉపయోగపడుతుంది తప్ప చెడు కొవ్వులు కానీ, కొవ్వులు ఎక్కువ శాతం మన దేహంలో అక్యుములేట్ కాకుండా కూడా ఈ నిమ్మరసం ఉపయోగపడుతుందమ్మా. ఓకే. సో వాము వల్ల కూడా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అలాగే ఫ్యాట్ లాస్కి యూజ్ అవుతుంది, అలాగే నిమ్మకాయలు కూడా ఈ ఎసిడిక్ నేచర్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే వస్తుంది. షూర్. సో అదండి, చిన్న చిన్న చిట్కాలతో ఈజీగా మన హెల్త్ని అయితే సెట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఒక వాము డ్రై రోస్ట్ చేసుకోవడం, దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవడం, అలాగే బ్లాక్ సాల్ట్, ఇంకొంచెం లెమన్, ఇంకొంచెం వాటర్. ఇందులో ఏమైనా కష్టం ఉందా? ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సమ్మర్ గడిచిపోతుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి.